నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం వరద ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్తున్న మార్గ మధ్యలో చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో రోడ్డు పక్కన కాఫీ హోటల్లో సామాన్య ప్రజలతో మమేకమై కాఫీ తాగుతున్న చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఈ సమయంలో వారి యొక్క సమస్యని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శాకంబరిగా దర్శనమిస్తున్నారు మావుళ్ళమ్మ అమ్మవారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా మావుళ్ళమ్మకు శాకంబరి అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు శాకంబరి అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతూ ఉన్నారు. ప్రజలు అంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో సంతోషంగా ఉండాలని అమ్మవారికి ప్రతి సంవత్సరం శాకంబరి అలంకరణ చేస్తామని ఆలయ అర్చకులు తెలియజేశారు. భక్తుల దర్శనం కోసం రేపు కూడా అమ్మవారిని శాకంబరి అలంకరణలో ఉంచనున్నట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు అత్యంత విశిష్టత గొప్ప కలిగిన ఈ అమ్మవారు చూపులతో భీమవరం పట్టణం గాని పరిసర గ్రామాలు గాని ఇవన్నీ కూడా ఆనంద సంతోషాలతో సిరిసమ్మతో వర్తిల్లుతున్నారు. ఈ అమ్మవారికి సౌందర్య పరిణాజరి ఉత్సవాల్లో భాగంగా ఆషాఢ పౌర్ణమి రోజు అత్యంత విశిష్టమైన రోజు గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమిగా విశిష్టత కలిగింది. ఇలాంటి రోజు శ్రీ అమ్మవారికి అత్యంత సుందరంగా ఈ కాయగూరలతో శాకంబర అలంకారంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ ఆషాఢ మాసంలో కొత్తగా వచ్చే వర్షాల వల్ల కానీ అట్ల వల్ల కానీ వచ్చే విపరీత పరిణామాలకి ఇబ్బంది పడకుండా కాయగూరలు మాత్రమే భుజించాలన్న సాంప్రదాయానికి అనుగుణంగా పలు చోట్ల శాకంబర అలంకారం నిర్వహిస్తారు. భక్తులన్నీ స్ఫూర్తిగా తీసుకొని ఈ శాకంబరి అలంకారం స్ఫూర్తిగా తీసుకొని కాయగూరలు మాత్రమే తీసుకుంటూ వాళ్ళ ఆనందం సిరి సంపద భాగ్యాలు పొందుతారని కోరుకుంటున్నాం. ఈ అలంకారం నిమిత్తం గౌరవ శాసనసభ్యులు శ్రీ అంజిబాబు గారు అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలంలో వర్షం కారణంగా దెబ్బతిన్న వరి పొలాలను తనకు ఎమ్మెల్యే అరిమెల్లి రాధాకృష్ణ పరిశీలించడం జరిగింది. ఇరగవరం మండలం అర్జునుదుపాలెం, ఇరగవరం, కంతేరు, కాకిలేరు, పేకేరు గ్రామాల్లో వర్షం కారణంగా ముంపుకు గురైన వరి పొలాలను ఎమ్మెల్యే అరిమెల్లి పరిశీలించడం జరిగింది. దెబ్బతిన్న వరి పొలాలు రైతుల కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, రైతులకి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గత 4 రోజులుగాను కురిసినటువంటి భారీ వర్షాల వలన నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో వాగులు, డ్రైనేజీలన్నీ కూడా పూర్తి ప్రవాహంతో రావడం వలన ముఖ్యంగా పంట పొలాలన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి మనం కూడా చూడొచ్చు. ఈరోజు అధిక వర్షాల వలన, అదేవిధంగా గత 5 సంవత్సరాల్లోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వారి నిర్లక్ష్య ధోరణితో కనీసం డ్రైనేజీల్లో ఎక్కడా కూడా సిల్కులు తీయకుండా, డ్రైనేజీల్లో తూడు తీయకుండా, చెత్త తీయకుండా వదిలివేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అధిక వర్షాల వలన పొలాలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది.
5 సంవత్సరాల పరిపాలన కూడా అస్తవ్యస్తంగా చేసి అన్ని రకాలుగాను కూడా ఎక్కడా కూడా రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈ రోజు దాని ఫలితం ఈ రోజు అధిక వర్షాల వల్ల మనకి గ్రామాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా పొలాలన్నీ కూడా మునిగిపోవడానికి కారణం ఈ రోజు డ్రైనేజీలన్నీ కూడా పూర్తిగా వాటి చెత్తతో నిండిపోవడంతో పాటుగా దాన్ని డీసిల్టేషన్ చేయకపోవడం వల్ల జరిగినటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిధులు కేటాయించి చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు ఇటువంటి పరిస్థితులు ఇంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఈ రోజు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. తప్పనిసరిగా రైతులందరినీ కూడా ఆదుకునే విధంగా భవిష్యత్తులో రాబోయే వేసవి కాలంలో డీసిల్టేషన్స్ అన్ని కూడా చేసి మరలా డ్రైనేజీలను కానీ కెనాలను అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు దాదాపు రైతులందరూ కూడా 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ఎకరానికి ఈరోజు ఊర్పుల వరకు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ భారీ స్కామ్ బయటపడింది. ఓ యాప్ ద్వారా పెట్టుబడులు పెట్టి లక్షలు మోసపోయామంటూ భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో సుమారు 40 మంది బాధితులు ఫిర్యాదు చేయడం జరిగింది. సామ్సంగ్ బ్రాండ్ లోగా ఉండటం, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవటం, SBI గ్యారంటీ ఉందని చూపడంతో నమ్మామని తెలిపారు. 60 లక్షల మేర స్కామ్ జరిగిందని వాపోయారు. ఈ యాప్ లో పెట్టుబడి పెట్టి నష్టపోయామని బాధితులు వాపోతున్నారు. తమకు న్యాయం జరిగేలా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి. మా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంత వాస్తవులండి. యాక్చువల్లీ ఇది SM ఇంటెల్ అనే యాప్ అండి. ఇది ఫేక్ అనే విషయం నాకు తెలీదు. సో ఇది ఫస్ట్ ఆన్లైన్ జాబ్స్ అని చెప్పి ఫేస్బుక్ లో రావడం జరిగింది. సో ఇదేదో యాప్ టైం పాస్ ఏదో చేసుకోవటానికి టెంపరీగా జాబులు అందరూ చేసుకోలేరు కాబట్టి సాఫ్ట్వేర్ అనేది అందరికి ఇక్కడ హైదరాబాద్, బెంగళూరు సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇక్కడ భీమవరం లో ఏమీ లేవు కాబట్టి సరే సైడ్ ఇన్కమ్ అని చెప్పి స్కామ్ చేయడం జరిగింది. స్కాన్ చేసిన తర్వాత గూగుల్లో ప్లే స్టోర్ లోకి వెళ్ళమన్నారు. సో ప్లే స్టోర్ యాపిల్ ఫోన్ ఉన్న యాపిల్ ఐఫోన్ లో కూడా డౌన్లోడ్ అవటం తోటి ఈ యాప్ అనేది ఖచ్చితంగా నిజమే అనుకుని నమ్మరు. ఎందుకంటే ప్లే స్టోర్ ఆడచ్చు, మీరు ఇలా మోసపోయారు ఇది అని మమ్మల్ని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మేమైతే గుడ్డుగా ఈ SBI బ్యాంక్ గ్యారంటీ ఉండటం తోటి, స్టాంపింగ్ SBI లోగో తోటి, ఈ సామ్సంగ్ లోగో తోటి మేము ఇది గుడ్డుగా ఏంటంటే ఈ లైసెన్స్, ఈ TDS 7% ట్యాక్స్ కట్టే డబ్బులు రావటం తోటి నిజంగా ట్యాక్స్ కట్టే ఇదైతే వైట్ మనీయే కదా, సో మనకి బ్యాంక్ నుంచే వస్తుంది కదా అనేది మేము నమ్మాము. సో మా పైన వాళ్ళు గ్రూప్ అడ్మిన్ వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ ఇందులో చాలా మంది మోసపోయారు. దగ్గర ఇది చాలా 2,000 నుంచి 3,000 కోట్ల స్కామ్ అన్నది. చిన్న స్కామ్ కాదు ఇది. తాడేపల్లిగూడెం, తణుకు, నర్సాపురం, అనకాపల్లి, మొగల్తూరు, ముత్యాలపల్లి, నర్సీపట్నం ఇలా చాలా చోట్ల అందరూ ఈస్ట్ వెస్ట్, కాకినాడ ఇలా మేము పేర్లు అయితే మొత్తం చెప్పలేము కానీ చాలా మంది అయితే నష్టపోయారండి. ఇది నాకు 7 నెలల క్రితం సోషల్ మీడియా ద్వారా శాంసంగ్ కంపెనీ అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఓపెన్ అయిందండి. అందులో ఫస్ట్ లోను 520 నుంచి స్టార్ట్ చేసి కట్టించుకున్నారు. 1 నెల 2 నెలల తర్వాత ఇది గూగుల్ ప్లే స్టోర్ లో కూడా పెట్టి వాళ్ళు దీన్ని రన్ చేశారు. దానివల్ల మేము కూడా నమ్మి దాంట్లో కంటిన్యూ అయ్యాము. ఈ లాస్ట్ 1 మంత్ బ్యాక్ నుంచి దీంట్లో ఎక్కువ అమౌంట్ పెట్టేసి ప్రొడక్ట్ ని, ఆ ప్రొడక్ట్ లో వాళ్ళ ద్వారా దాని ద్వారా వచ్చే కమిషన్ ఎక్కువ వస్తుందని చెప్పి జనాల నుంచి అమౌంట్ కట్ తీసుకొని ఇప్పుడు మొత్తం యాప్ 2 రోజులు 3 రోజుల నుంచి యాప్ పెట్టేశారండి మొత్తం ఇది. దీనికి ఇప్పుడు ఇందుకు నేను మీడియా ముందుకు రావడానికి కూడా కారణం ఏంటంటే ఈ యాప్ వేరే గ్రూప్ లో రన్నింగ్ లో ఉంది, అలాగే గూగుల్ ప్లే స్టోర్ లో కూడా రన్నింగ్ లో ఉంది. మళ్ళీ దీన్ని చూసి వేరే వాళ్ళు కూడా కట్టుకొని నష్టపోతారని చెప్పి ఇక్కడికి వచ్చాను. మేము ఓన్లీ భీమవరంలోనే ఒక 400 మంది వరకు ఉంటాము. దగ్గర కోట్లలో స్కామ్ జరిగిందండి ఇది. మీరు దయచేసి మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే ప్రజలు కూడా మీరు చూడాలి. చూసి మేము ఫస్ట్ ఏం చేసామంటే 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చాము. ఇక్కడ వచ్చేసి అక్కడ కంప్లైంట్ ఇద్దామని వచ్చి ఏలూరులోని షిరిడి సాయి మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ షిరిడి సాయి సేవ మందిర ఆధ్వర్యంలో పూజలు వాసా ప్రసాద్ నేతృత్వంలో గురు పౌర్ణమి వేడుకలు తంగెలమూడిలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వాసా ప్రసాద్ మాట్లాడారు. షిరిడి సాయినాథుని ప్రత్యేకతను సాయి భక్తులకి వివరించడం జరిగింది. అనంతరం సాయి మందిరంలో ఘనంగా అన్నప్రసాద వితరణ జరిగింది. సమర్థ సద్గురు
జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం జయ జయ సాయి की जय ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमुक्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदे साक्षीभूतं साईनाथं दृढदैतं तं नमामि त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव श्री साईनाथ नमः ज्ञानं समर्पयामि। बोलो साईनाथ महाराज की जय। ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటి యుగం ఏదైనా ఉంది అని అంటే కలియుగం. ఈ కలియుగం అనేటువంటిది చాలా పాతదేశమైనటువంటిది. కలిపురుషుడు అవతరించినప్పుడు బ్రహ్మదేవుడు ఒక షరతు పెట్టాడు. ఏమిటి ఆ షరతు అంటే, ఓ కలిపురుష, నీవు కలియుగం ఆరంభమవుతుంది, నీవు ఈ కలియుగంలో నీ యొక్క ప్రభావాన్ని చూపించు. కానీ నీకు షరతు ఇస్తున్నాను. ఏమిటి అంటే, ఎక్కడైతే భగవన్నామస్మరణ నిరంతరం చేస్తుంటారో, ఎక్కడైతే గురునామస్మరణ జరుగుతుందో, ఎక్కడైతే గురువు పాదాలు పట్టుకుని గురువే సర్వరుకుని భావంతో ఎవరైతే ఉంటారో వాడి జోలికి నువ్వు వెళ్ళొద్దు సుమా అని సాక్షాత్ బ్రహ్మదేవుడే ఆ కలిపురుషుడిని హెచ్చరించాడండి. అంటే ఈ కలియుగంలో ఎలాంటి పరిస్థితులు అంటే, ఇప్పుడు మనకి కలియుగం ప్రారంభమయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందంటే 5200 సంవత్సరాలు సమారని జరుగుతుంది. అసలు కలియుగం యొక్క ఆయుష్ ఎంత తెలుసండి? 4,32,000 సంవత్సరాలు. కలియుగం యొక్క ఆయుష్ 4,32,000 సంవత్సరాలు. మరి ఇంకా చాలా కాలం ఉంది. ఇంకా మన ప్రవర్తాన్ని కూడా ఇంకా పూర్తిగా అవ్వలేదు కలియుగం. మరి ఇలాంటి కలియుగంలో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు, చాలా పాపభూయిష్టమైనటువంటి పరిస్థితి. ఏలూరు నగరంలోని ఆదివారం పేటలో ఉన్న సాయిబాబా గుడిలో గురు పౌర్ణమి సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అంబికా ప్రసాద్, ఏలూరు పార్లమెంటు సభ్యులు పొట్ట మహేష్ కుమార్ బంధువు అయిన విజేంద్ర తమ్ము, అదేవిధంగా పలువురు ప్రముఖులు షిరిడి సాయి మందిరాన్ని సందర్శించడం జరిగింది. అదేవిధంగా షిరిడి సాయినాథుని దర్శించి ప్రత్యేక పూజల్ని నిర్వహించడం జరిగింది. విజయేంద్ర తమ్ము గురు పౌర్ణమి సందర్భంగా సాయి మందిరానికి వచ్చిన భక్తులకి అన్నదాన వితరణలో ప్రత్యేకంగా పాల్గొని భక్తులకి సేవలందించారు. आदौ प्रक्षालयामि मुखे आचर्य शुद्ध जलं समर्पयामि प्रार्थना पूर्वक नमस्कारं समर्पयामि। గురువులను పూజించటం, వారి యొక్క ఆశీస్సులు పొందటం ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు. ఆ సందర్భంగా స్వామివారిని దర్శనం చేసుకుని వారి ఆశీస్సులు పొంది ఈ యొక్క మంచి కార్యక్రమంలో రోజులందరూ కూడా చక్కని యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేసి మంచి దర్శనానికి ఏర్పాట్లు అన్నీ కూడా చూస్తున్నారు. చాలా బాగుంది. ఆ స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని, అంతా జయప్రదంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
అందరూ కూడా ఈ యొక్క ఆనందాన్ని ఈ యొక్క ఆశీస్సుల్ని పొందవలసి ఏలూరు జిల్లా పోలవరం మండలంలో వరి నాట్లు రైతులు 320 ఎకరాల్లో పంట వేగ 60 ఎకరాల వరకు ఇటీవల కురిసిన వర్షాలకి నీట మునిగిందని తెలిపారు. అదేవిధంగా మండల వ్యాప్తంగా 2,892 ఎకరాలకు గాను 1,462 ఎకరాలు నీట మునిగిందని మండల వ్యవసాయ అధికారి కె రాంబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ రైతులందరూ నీరు బయటకు పోయే విధంగా చూసుకోవాలని సూచించారు. అదేవిధంగా 30 రోజుల్లోపు నీట మునిగి ఉన్న నారు మడులు బూస్టర్ డోస్ కింద 5 సెంట్ల నారుముడికి 1 కిలో యూరియా 1 కిలో పొటాషియం చొప్పున వేసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా 3 నెలల క్రితం దానికి డబ్బులు ఇంకా రాలేదని వాపోయారు. వెంటనే దాని డబ్బులు అందేలా ప్రభుత్వం సహాయం చేయాలని ఈ సందర్భంగా వేడుకున్నారు. నా పేరు కె రాంబాబు అండి, మండల వ్యవసాయ అధికారి పోలవరం. మన గత 3 రోజులుగా 150 మిల్లీమీటర్లు మరియు అదేవిధంగా ఒక రోజు 50 మిల్లీమీటర్లు, తర్వాత ఒక 20 మిల్లీమీటర్లు చెప్పిన గత 3 రోజులుగా అధిక వర్షాలు అనేది కురవడం జరుగుతుంది. ఈ అధిక వర్షాల వలన మనకి ఎక్కువగా ఏంటంటే ఈ గోటాల మరియు కొత్తపట్టిసీమ గ్రామంలో దగ్గరగా 80% వరకు నాట్లు అనేది పూర్తి అవడం జరిగిందండి. ఇప్పటి వరకు ప్రధానంగా మన మండలంలో వరి సాగు చేయడం అయితే జరిగిందండి. మొత్తం 320 ఎకరాలు నార్మల్కి గాను ఒక 60 ఎకరాలు పూర్తిగా నీట మునిగి ఉన్నాయి. అదేవిధంగా 2,892 ఎకరాలకు గాను 1,462 ఎకరాల వరకు పూర్తిగా నీట మునిగి ఉన్నాయండి. ఈ వివరాలన్నీ కూడా పై అధికారులు వారికి తెలియజేసి ఉన్నాము. కావున రైతులందరికీ మేము తెలియజేసే సూచనలు ఏమనగా, నీరు బయటకు వెళ్లే విధంగా ముందు వారికి ఉన్న అవకాశాలను బట్టి నీరు బయటకు వెళ్లే విధంగా చూసుకునే అదేవిధంగా పూర్తిగా నీట మునిగిన నారుమడులకు 5 సెంట్ల నారుమడికి 1 కిలో యూరియాను 1 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ చొప్పున బూస్టర్ డోస్ ఇచ్చినచో మరి తిరిగి కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నాట్లు వేసిన ప్రధాన పొలాలు అయినటువంటి 1 ఎకరానికి 20 కిలోల యూరియాను 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవడం వల్ల కూడా ఈ ప్రధానంగా కూర్చున్న నారుమల్లి కూడా బూస్టర్. మాది కొత్తపట్టిసీమ గ్రామం 15 ఎకరం ఉడిపోయింది సార్. మొత్తం డ్యామేజ్ 50% ఉంటుంది సార్. ఉడిచింది, ఇంకా ఉడవలసింది 50% ఉంది. అది నీటి ములుగు ఉంది సార్. అది ఉడితే రైతులు రెడీగా ఉన్నారు కానీ ములుగు ఉంది కాబట్టి ఉడుపు ఆఫ్ చేశారు సార్. అది ఆ యువ గారు కూడా వచ్చారు, చూశారు, స్టేట్మెంట్ ఇచ్చాం. అది చూస్తే మొత్తం జిగురు అయిపోయి అలా ఉంగిపోయి వాలిపోతుంది సార్. అది మొత్తం ఉడిచింది 50% కూడాను. నీరు అయితే ఫుల్గా ఉంది. ఇంకా వారం రోజుల దాకా కూడా బాగోదు సార్. ఉడిచింది కూడా పనిచేశారు అసలు. అది డ్యామేజ్ మాత్రం కూడా లేవు. ఇంకా 12 ఎకరం ఉంది సార్ ఉడవలసింది. ఇంకా ఫుల్ డ్యామేజ్ మాత్రం 50% ఉంటుంది సార్. దానికి ప్రభుత్వం సహకరించాలి. మా కొత్తపట్టిన రైతులందరినీ వాడు ఉడతా కూడా నార్మల్ లేవు ఉడవటాకే. మరి ఏం చేస్తారు? ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. మొత్తం అంతా కొల్లేరైపోయి ఉంది నీరంతాను. ఒకటి ఉడతా కూడా మరి ఎలా సహకరిస్తే మరి గవర్నమెంట్ సహకరించాలి ఏదో రకంగా. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వచ్చి మాకు ఏవో గారు చూశారు. నా పేరు సురేష్ అండి, మాది కొత్తపట్టిసీమ గ్రామం. మాది మొత్తం పూర్తి వ్యవసాయం మీద ఆధారపడిన గ్రామం అండి. అది ప్రతి రైతు కూడా ఈ వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టి వ్యవసాయం మీద వచ్చిన డబ్బులతోనే మళ్ళీ జీవనం గడుపుకుంటారు. అటువంటిది ఈ రోజుల్లో మన గవర్నమెంట్, పోయిన గవర్నమెంట్ ఏంటి, ఇప్పుడున్న గవర్నమెంట్ ఏంటి, రైతుకి ఒక్కరికి కూడా 1 రూపాయి కొట్టలేదు. అందరూ ఇంట్లో ఉన్న బంగారం గట్ట బ్యాంకులో పెట్టుకుని పెట్టుబడి పెట్టి వ్యవసాయం ఊడ్చారు. మ్యాక్సిమం మాకు 80% ఉడుపులు అయినాయండి. 80%లో ఒక 40% పొలం నీట మునిగింది. ప్రతి నాడుమడి కూడా మళ్ళీ ఉడవడానికి కూడా పనిచేయదు. ఉడిసినవి కూడా పోయినాయి మొత్తం. ఇప్పుడు రైతులు ఏం చేయాలి అనేది తలనెత్తుకుని బాదుకుంటున్నారు. ఇప్పుడు మునిగిపోయిన పొలాల్లో నీరు బయటకు వెళ్లి మార్గం కూడా లేదు. మాకు గవర్నమెంట్ ఆ నీరు. ఏలూరు నగరంలో తిలక్ నగర్ లో ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ వారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా 47 డివిజన్ కార్పొరేటర్ వందనాల దుర్గా భవానీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైభవంగా సార తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది. తిలక్ నగర్ లోని పలువురు మహిళా భక్తులు మేళతాళాలతో రంగరంగ వైభవంగా డివిజన్ కార్పొరేటర్ వందనాల దుర్గా భవానీ శ్రీనివాస్ నేతృత్వంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
జిల్లా ఎస్పీగా కె ప్రతాప్ శివకిషోర్ పదవి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఏలూరు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె లక్ష్మీ నాయక్ డి శ్రీవాణిబాయ్ పి బ్రహ్మయ్య అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏలూరు ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ లాయర్లతో మాట్లాడారు. కోర్టులో ఉన్న అంశాలపై పోలీస్ డిపార్ట్మెంట్ కు సహాయ సహకారాలు అందించాలని కోరటం జరిగింది. ఓటర్లు తమ యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు పోలీస్ డిపార్ట్మెంట్ కు అందిస్తామని హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని సిఆర్ రెడ్డి కాలేజ్ లో మానవతా స్వచ్ఛంద సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తడికలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులచే యోగా విన్యాసాలను ప్రదర్శన అద్భుతంగా అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏలూరు మానవతా యూనిట్ గౌరవ అధ్యక్షులు అడుసుమల్లి వెంకట సుబ్రహ్మణ్యం మాట్లాడారు. యథార్థమైన ప్రేమ ఈ లోకంలో బిడ్డపైన ప్రదర్శించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే తల్లి మాత్రమే. తల్లి కాపాడాలి. వారి విద్య, వారికి మంచి చెడ్డ రీతి నియమాలన్నీ నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది. ధర్మం వేరు కాదు, దైవం వేరు కాదు. సత్యే ధర్మ ప్రతిష్ఠిత ఉపనిషత్తులో ఉంది. భగవంతుడు ధర్మ రూపంలో దర్శనమయ్యే ధర్మాన్ని బోధించేవాడు కాబట్టి శాంతికి కారణమయ్యేవాడు. అలాగే కొన్ని సర్టిఫికేట్ ఏమన్నా వసూలు గారు ఈ పెద్ద చేస్తున్న చెప్పిందండి చంద్రబాబు గారికి అలాగే ఓకే రెడీ. థ్యాంక్ యూ సార్. మనం అందరం మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఉన్నారు అంటే అందరం కూడా ఒకే సంకల్పంతో ఉంటారు. మీరందరూ కూడా ఏదో మనకు వచ్చిన సంపాదనలో కొంతమందిని మనం చూడాలని కానీ విద్య కానీ వైద్యం కానీ ఏదో రకంగా చేస్తారని మీరందరూ కూడా అట్లాగే చేస్తూ ఉంటారు. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తానని ప్రతి అంటే సమాజంలో అందరూ బాగుంటే అందరిలోనే మనం ఉంటేనే మనకి అది బాగుంటుంది. అందరూ బాగుండాలి, అందరూ బాగుంటే అందరిలోనే మనం ఉండాలి. అది మన మనసులో ఎప్పుడైతే ఉంటుందో సమాజం అంతా బాగుంటుంది. అట్లాగే మా డెవలప్మెంట్ మా సంస్థ తరఫున మనం ఏ కార్యక్రమాలు చేసినా కూడా మేమంతా కూడా మానవతా తరఫున చేస్తామండి. మానవతా వాడు ఏం చెప్తే చేస్తాం. మానవతా వాడు వచ్చి మాకు 20 లక్షల రూపాయల బడ్జెట్ ఉందని చేస్తామంటే చేస్తాం. ఎందుకంటే మానవతా మీద మాకున్న గౌరవం అది. పూర్వం రైస్ పేపర్లు అన్నీ ఉండేవి, అవన్నీ లేవు. మరి నాకు ఏదైతే రైస్ పేపర్ ఎవరు లేరు పూర్వం కాగా. ఇవాళ మాకు ఏ రోజు కానీ చుట్టుపక్కల అన్ని కూడా మానవతానే మనకి ఎంత చెప్తాను. మానవతానే మనం అందరికీ సర్వీస్ చేస్తాను. అట్లాగే మనందరం కూడా మానవతాన్ని సపోర్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా
వాళ్ళు చేసే నేను చూస్తున్నాను ప్రతి కార్యక్రమం కూడా చాలా అంటే ఒక 10,000 రూపాయలు నేను అన్ని చాలా సంస్థలకు ఇస్తున్నాం. వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ సంస్థ గురించి ఎంక్వైరీ చేసి నాకు చెప్తారు. ఏమిటి సంస్థకు 5,000 పెంచచ్చు, లేకపోతే ఈ సంస్థకు ఓవర్ ఫండింగ్ ఉంది తగ్గించచ్చు, లేకపోతే ఈ సంస్థ వాళ్ళు ఏం చేయట్లేదు కాబట్టి వీళ్ళకి ఎవరు అనవసరం అని చెప్తారు. ఎప్పటికప్పుడు నేను అట్లాగా ఎప్పుడు కూడా వాళ్ళు అడుగుతానే ఉన్నాను. ఇట్లాగా ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగపరుచుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలని లయన్స్ క్లబ్ అధ్యక్షులు లైన్ మానేపల్లి రామారావు తెలిపారు. ఏలూరు నగరంలోని రామకోటి ప్రాంగణంలో ఆదివారం ఉషా వాళ్ళ ట్రస్ట్ అధినేత డాక్టర్ ఉషా బాలకృష్ణరావు సౌజన్యంతో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మానేపల్లి రామారావు మాట్లాడారు. ప్రతి ఆదివారం నగరంలోని రామకోటి సెంటర్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పెళ్లి పండరీనాథ్, పోలిశెట్టి సురేష్ కుమార్, చెన్న వెంకటరామయ్య, విఠల్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఏలూరు రామకోటి ప్రాంగణంలో ఈరోజు ఉచిత నేత్ర వైద్య శిబిరం. నా పేరు మానేపల్లి రామారావు. గత 20 సంవత్సరాల నుంచి ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరం పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల రామగిరి వారికి నిలబడుతుంది. ఇది చాలా మన పెద్ద హాస్పిటల్, 5 ఎకరాలు ఉన్నది. 120 మంది సిబ్బందితో నడుస్తుంది. ఇప్పటికి 9,000 మంది పైగా ఆపరేషన్ చేయించాం. ఒక్కటి కూడా కంప్లైంట్ అయ్యి ఈ లోకల్లో చేయించుకున్న వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ప్రతి క్యాంప్కి సుమారు 7 మంది వచ్చి మళ్ళీ మా దగ్గర చేయించుకున్నారు. ఈ హాస్పిటల్ ఇది అది కూడా ట్రస్ట్, అది సేవాభావంతో చేస్తారు తప్ప కమర్షియల్ కాదు. చాలా బాగుంటుంది. ఇక్కడ ఎంతో పవిత్రమైన స్థలం, అది చాలా బాగుంటుంది. ఇది అందరూ కూడా చుట్టుపక్కల పరిసర గ్రామాలందరూ కూడా గత 20 సంవత్సరాల నుంచి వచ్చి మౌత్ పబ్లిసిటీ తప్ప మేము ఎక్కడ ఏ విధంగా ఈ 145, 150 మంది ప్రతి క్యాంపుకి వస్తారు. 15 నుంచి 20 మంది ప్రతి క్యాంపులో వాళ్ళ మేనేజ్ వాళ్ళే తీసుకెళ్ళి అక్కడ అల్పాహారం కానీ భోజనం కానీ అన్నీ వాళ్ళే పెట్టి ఆపరేషన్ చేసి ఒక రోజంతా అబ్జర్వేషన్ పెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే తింటారు. ఏ విధమైన రుసుము లేదు, ₹1 కూడా ఛార్జ్ లేదు. ఇది అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఎవరైనా మరణిస్తే నేత్రదానం ఇస్తే ఒక మనిషి దగ్గర తీసుకున్నది 4 పెడతారు. ఇది కేవలం నల్ల గుడ్డు మీద తెల్ల పొర ఉంటుంది, అది మాత్రమే తీసుకుంటారు. 2 నిమిషాల్లో అయిపోతుంది. ఎక్కడ ఒక బ్లడ్ రావడం కానీ ఇంకోటి కానీ. ఈ పవిత్రమైన కార్యక్రమంలో కూడా అందరూ వచ్చిన వాళ్ళందరినీ కూడా చెప్పి దీంట్లో ఇన్వాల్వ్ చేయమని చెప్పి కోరుతాం. అలాగే వచ్చే ఆదివారం హాస్పిటల్ హైదరాబాద్ వారికి మెరుకోసి ఏలూరు నగరంలో ఏలూరు మున్సిపల్ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు దంపతులు నగరంలోని షిరిడి సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ఏలూరు నగరంలోని ఆదివారంపేటలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ప్రేమ మందిర్ కు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడారు. షిరిడి ఏలూరు నగర ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షల్ని తెలియజేశారు.
कालान्तकालाय कालाय रुद्राय नीलकण्ठाय मरुच्चिन्ध्याय सर्वेश्वराय सदाशिवाय त्रैवन्महादेवाय नमः। समर्थगुरुसाय नमः। వెంకన్న గారు ప్లేట్లు అక్కడ ఉన్న తీయండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. పరక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.